join your hand, close your eyes. మీరు మాట్లాడితే ఇవాళ నో స్టోరీ, స్టిల్ వినపడుతూనే ఉన్నాయి నాకు మాటలు, నేను ఏం చెప్పను. మనం మౌనంగా మర్యాదగా ఉంటేనే వేసే మన ప్రేరు కూడా వింటాడు. అల్లరి చేస్తుంటే వింటాడా? అల్లరి పిల్లల మధ్యలో వేసే ఉంటాడా? ఒక్క క్షణం కూడా ఊపిరాడదు అసలు. మాట్లాడదు నాన్న, క్లోజ్ యువర్ ఐస్. నా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని పొందరాలి ప్రభు. అత్యున్నత సింహాసనమందు ఆశ్రయుడమైన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నమ్మదగిన తండ్రి, పూజనీయమైన ఘనమైన ప్రశస్త నామములో నీ పాదాల దగ్గర సాగిలపడి స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరు 4 దినాలు కుమ్మరించిన మేళ్ళను బట్టి హృదయపూర్వకంగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చివరి దినము ఉదయకాలం ప్రభా 10th లెసన్ కొరకు మీ పాదాల దగ్గరికి చేరిన మా జూనియర్ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయతో బిడ్డల్ని కనికరించండి. ఈ దినం కూడా మీరు ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారు? ఆ బిడ్డలు వినగలిగే చెవి, గ్రహించే హృదయంను, లోబడే హృదయంను, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఎంతో వేడి అయిన ఈ యొక్క వాతావరణంలో ఎంతో ప్రభా కష్టపడి బిడ్డలు ఈ దేశంతట్లో మీరు అందరి పట్ల వివరించిన మీ మేలు కొరకై మీకు వందనాలు. ఈ సమయాల్లో మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బాయ్స్ని గర్ల్స్ని తీసుకొచ్చిన ప్రతి బిడ్డ నీ ఉద్దేశంలో ఉన్నదని నమ్ముతున్నాం ప్రభా. ఈ ఉద్దేశం నుండి కుడి ఎడమలకు తొలగిపోకుండా ఈ యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ప్రతి ఒక్క బిడ్డను ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారి రక్షణ కలిగి భూమి పునాదులు వేయబడక మునిపే ఆ బిడ్డల కొరకే మీరు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గంలోకి రావాలని మీరు ఉద్దేశించి ప్రభువా ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినారు. రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినారు. అయినా వారి సొంత వారే వారిని అయినా నేను అంగీకరించలేదని యోహానులో సెలవించిన రీతిగా నీకు ఇంకనూ అంగీకరించకుండా తుణీకరిస్తూ నిర్లక్ష్య పెడుతూ కఠిన హృదయంతో ఉన్న బిడ్డలతో మాట్లాడారు. ఈ చివరి దినమైన వారి హృదయాన్ని ఇవ్వడానికి కృపను చూపించాను. రక్షింపబడిన బిడ్డలు ఆయన ఆత్మీయంగా ఎదగడానికి అపోస్తలుడైన పౌలు జీవితంలో మీరు జరిగించిన కార్యాల కొరకు, ఈ లోకంలో సువార్త పరిచర్య కొరకు, ఎదురు చూస్తున్న శ్రమల కొరకు, మీ నామానికి మహిమకరంగా జీవించడానికి, వారి జీవితాలను సమర్పించుకోవడానికి ఆయన సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాల్లో తండ్రి ఆయన లెసన్ కొరకు మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మీ సహాయం మాకు అనుగ్రహించండి. బిడ్డలు అలా చేయకుండా మౌనంగా ఉండి మీ స్వరం వినడానికి కృపను చూపించండి. దేవా మా బిడ్డలను మమ్మలను మీ ఆధీనంలో ఉంచుకోవాలని మరి మా ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ వేసే అత్యున్నతమైన పరిశుద్ధమైన నామంలో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. No talking. Boys, చేతులు కట్టుకొని నోటి మీద వేసుకోండి. బాయ్స్ అందరు కూడా అలా మాట్లాడద్దు. వినపడుతుందా? వినపడుతుందా? అందరికీ వినపడతలేదా?
అక్కడ లాస్ట్ వరకు ఇవ్వమంటుందా? ఈరోజు ఎన్నో పాఠం కదా? ఎన్నో పాఠం? ఓకే, 10th లెసన్ కదా. 10వ పాఠంలోకి వెళ్తున్నాం మనం. 9 లెసన్స్ ఎవరి గురించి చేస్తున్నాం మనము? మనం క్లిక్గా చూస్తున్నాము. అపోస్తలుడు అయినటువంటి ఎవరు? అపోస్తలుడు అయినటువంటి పౌలు. వెరీ గుడ్. పౌలు యొక్క శ్రమలు మహిమ. ఈరోజు లెసన్ ఏంటి? పౌలు యొక్క శ్రమలు. కంటక వాక్యాలు చూడండి. మన థీమ్ వర్స్ ఒకసారి చెప్పండి గట్టిగా. ఏం వినపడలేదు. యొక్క వెరీ గుడ్. ఇప్పుడు మెమోరీ వర్స్ చూడండి. 2వ తిమోతి 4, 7, 8 అందరం చదువుదాం. 2వ తిమోతి, 2 తిమోతి అందరు తీయండి. 2 తిమోతి 7, 8 వచనాలు కలిసి చదువుకుందామా? మంచి పోరాటము పోరాడి తిని, నా కొరకు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి, చదవాలందరూ, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఉపేక్షించే వారందరికీ అనుగ్రహించును. ఇది మన మెమరీ వర్స్. అపోస్తలుడైన పౌలు గురించి ఈ దినము లెసన్ లో మనము ఆయన యొక్క శ్రమలు, ఇది అపోస్తలుడైన పౌలు యొక్క శ్రమలు, ఏ విధంగా ఆయన శ్రమలు పడి తర్వాత ఆయన ఏ విధంగా మహిమలోకి పిలువబడ్డాడు, దాని గురించి మనము చూద్దాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే జైల్లో ఉన్నాడు కదా, చెరసాలలో పెట్టబడ్డాడు కదా, పెట్టబడినప్పుడు దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చిండు కదా. అపోస్తలుడైన పౌలుకు దేవుడు ఏమి ఇచ్చిండు? వాగ్దానం ఇచ్చిండు. ఏమని వాగ్దానం ఇచ్చిండు? అపోస్తలుల కార్యం 23:11 ఉంటది. నీవు యెరూషలేములో నాకు సాక్షిగా ఉన్నావు, అయితే ఇప్పుడు రోమాలో కూడా నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి అనేసి దేవుడు ఆయనకి వాగ్దానం చేస్తాడు. అయితే అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, అంతేకాకుండా ఆయనకు కూడా కోరిక ఉంటుంది, ఎక్కడికి? రోమాకి వెళ్ళాలన్నటువంటి కోరిక ఉంటుంది. రోమా 1:10-13 వచనాల్లో వారిని ప్రార్థన చేయమని కోరుతారు. నేను రోమాకి వెళ్ళాలా, నాకు కూడా ప్రార్థన చేయండి అనేసి అపోస్తలుడైన పౌలు కోరుతాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు ఎవరెదుట నిలబడ్డాడు? 9th లెసన్లో అధిపతి అయిన ఫేస్తు, తర్వాత ఎవరింకా ఏ రాజు ఎదురుగా నిలబడ్డాడు? అగ్రిప్పా రాజు ఎదురుగా నిలబడ్డాడు కదా. అప్పుడు తీర్పు తీర్చేసి ఆయనని ఎక్కడికి పంపిస్తారు? ఖైదీగా చేసి ఆయన ఎక్కడికి పంపిస్తారు? రోమ్కి పంపిస్తారు. అపోస్తలుడైన పౌలు కోరిక ఏంటి? రోమాకి వెళ్ళాలని. దేవుని వాగ్దానం ఏంటి? నువ్వు రోమాలో నా కొరకు సాక్ష్యం చెప్పాలి అని. సో వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడా లేదా? తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు
బయలుదేరి ప్రయాణమై వాళ్ళు బయలుదేరి సీదోను అనేటువంటి పట్టణానికి వస్తారంట. ఎవరు? అపోస్తలుడైన పౌలు, తనకు ఆయనతో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలు కూడా. అయితే ఈ ఖైదీల మీద అధికారి పేరు ఏం పేరు? అని పేరు యూలి అనేటువంటి ఆయన, జూలియస్ అనేటువంటి ఆయన ఖైదీల మీద అధిపతి. ఈ అధిపతి ఏం చేస్తాడు? ఈ అధిపతి వాళ్ళని ఏం చేస్తాడు? సీదోన్కి వాళ్ళని షిప్ లో తీసుకొని వస్తాడనమాట. సీదోన్కి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంగతి చూడండి. సీదోన్లో ఓడ ఆగినప్పుడు యూలి అనే అతను, ఆ అధిపతి చాలా దయగా ఉంటాడంట. ఎవరి పట్ల దయగా ఉంటాడు? ఎవరి పట్ల దయగా ఉంటాడు? పౌలు అంటే చాలా దయగా ఉంటాడు. దయగా ఉంది. అక్కడ అపోస్తలుడైన పౌలుకి ఫ్రెండ్స్ ఉంటారంట. ఎక్కడ? సీదోన్లో. ఈ ఫ్రెండ్స్ ని కలవడానికి పర్మిషన్ ఇస్తారు. ఎవరు? అధిపతి అయిన యూలి. సో అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? ఫ్రెండ్స్ కలుసుకుంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆడుకుంటారు కదా. అపోస్తలుడైన పౌలు ఫ్రెండ్స్ తో కలుసుకొని ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తర్వాత అక్కడి నుండి సీదోన్ నుంచి వాళ్ళు బయలుదేరిన తర్వాత ఏం చేయబడతారంటే వాళ్ళు ఓడకి కుప్రా అనేటువంటి ప్లేస్కి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఎక్కడికి? రోమాకి. రోమ్ పట్టణం వెళ్ళాలి కదా. జర్నీ స్టార్ట్ అయింది. కుప్రా అనేటువంటి స్థలంకి ఆయన బయలుదేరి వస్తాడు. అక్కడ నుండి పంపులియా అనేటువంటి ప్లేస్కి వస్తారు. ఎక్కడికి కదా? పంపులియా అనేటువంటి ప్లేస్కి వస్తారు. తర్వాత సముద్రం ఎదురుగా ఉన్న లూకియా అనేటువంటి ప్లేస్ లో మూరే అన్నటువంటి ప్లేస్ ఉంది. ఏ ప్లేస్ అది? మూరా అనేటువంటి ప్లేస్. ఈ మూరా అన్నటువంటి ప్లేస్ లో చాలా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. షిప్ జర్నీ ఎవరైనా చేశారా? ఇక్కడ షిప్ జర్నీ ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు కదా. అయితే ఈ షిప్ చేశారా? బోటా షిప్పా? బోట్. షిప్ జర్నీ చాలా చాలా షిప్ జర్నీ అంటే చాలా పెద్ద షిప్ అది. అదేవిధంగా సీస్ లో వాళ్ళు ప్రయాణం చేస్తారనమాట. ఇది మూలకి వచ్చినప్పుడు అక్కడ శతాధిపతి ఏం చేస్తారంటే అక్కడ ఓడ ఆగుతుంది. ఎక్కడ? మూలలో. అప్పుడు అక్కడ ఇంకొక షిప్ రెడీగా ఉంటుంది, అలెగ్జాండ్రియా అనేటువంటి ఓడ. ఈ ఓడ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇటలీకి వెళ్ళేటువంటి షిప్ అనమాట. ఈ షిప్ లో ఏం తీసుకెళ్తారంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే గోధుమ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇటలీకి. అయితే ఈ యొక్క షిప్ లోకి ఒక యూలి అనే అధిపతి ఈ యొక్క ఖైదీలను ఎక్కిస్తాడు. పౌలు కూడా అందులోనే ఎక్కుతాడు. వాళ్ళు ప్రయాణం అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు వాళ్ళు రోమా పట్టణానికి వాళ్ళు బయలుదేరారు అనమాట. అలెగ్జాండ్రియా ఓడకి బయలుదేరినప్పుడు ఏమైతుంది? ఒక పెద్ద గాలి వస్తుంది అనమాట. గాలి వచ్చి చాలా దినాలు కష్టపడి నడుపుతారు అక్కడ నుంచి ఓడ. అయినా కానీ వాళ్ళు తీవ్రమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలి వాళ్ళని భయంకరమైన విండ్ బ్లో అయిపోతే షిప్ ని వెళ్ళలేదు అనమాట. ఎదురు గాలి కొట్టేస్తూ ఉంటుంది. కొట్టేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు క్రేత్ అనేటువంటి ప్లేస్ లో దాని యొక్క చాటున కల్ముని అనేటువంటి దరికి ఓడను నడిపిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు పౌలు చెప్తాడనమాట, ఇది కలికాలం కదా, మనము ఈ యొక్క ఓడ ప్రయాణం అనేది చాలా ప్రమాదము అని చెప్పినప్పుడు అయితే ఇప్పుడు ఎవరెవరికి ప్రాబ్లం ఉంది? ఓడకి ప్రాబ్లం ఉంది, సరుకులకి ప్రాబ్లం ఉంది, మన ప్రాణాలకే ప్రాబ్లం ఉంది. అసలు ప్రయాణం చేయకుండా ఉంటే బాగుండు, మనం ఈ చలికాలం కదా అని చెప్పినప్పుడు శతాధిపతి అయిన యూలి తర్వాత ఆ ఓడ నాయకుడు ఏం చేస్తారంటే పౌలు మాట వినరు కదా. వాళ్ళు పౌలు మాట వినరు. నన్ను సరి కూర్చోనన్నా పౌలు మాట వినకుండానే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణం సాగిస్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి చాలా పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ పేర్లు పెడతారు కదా. ఈ మధ్య తుఫాన్కి పేర్లు కూడా పెడుతున్నారా లేదా? పెడుతున్నారా? షిప్కి ఒక్కొక్క తుఫాన్ వస్తే ఒక్కొక్క నేమ్ పెడుతున్నారు. ఈ యొక్క తుఫాన్ పేరు ఏంటి? ఉర్కాలోను. చెప్పండి. ఉర్కాలోను అనేటువంటి తుఫాన్ వస్తుంది అనమాట. ఈ తుఫాను క్రేత్ మీద పడుతుంది అనమాట. క్రేత్ అనే ప్లేస్కి పోయింది కదా, అక్కడే దాని ఆ ఊరు మీద చాలా భయంకరమైన విధానంలో తుఫాన్ వచ్చి దానిలో ఓడ చిక్కుకుంటుంది. ఓడ చిక్కుకొని వాళ్ళు చాలా ఆపదలో ఉంటారనమాట. ఆపదలో ఉన్నప్పుడు గాలి విపరీతంగా
కొడుతున్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిక్కిలి పెద్ద గాలి కొట్టింది కాబట్టి ఇప్పుడు ఒకటొకటి సరుకులు పడేస్తున్నారు బయటికి. అది వెయిట్ అయిపోతుంది కదా షిప్, సరుకులు పడేస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఓడలో ఉన్నటువంటి థింగ్స్ అన్ని, ఆ షిప్ లో ఉన్నటువంటి థింగ్స్ అన్ని పడేస్తున్నారు అనమాట. ఇప్పుడు థర్డ్ డే వచ్చేటప్పటికి వాళ్ళు చాలా ఓడ సామాగ్రి అంతా కూడా వాళ్ళు పడేసినారు. ఇప్పుడు ప్రాణాలకే వాళ్ళకి చాలా ప్రమాదంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు చాలా భయపడుతున్నారు. ప్రాణాలు దక్కించుకోవాలి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా భయపడుతున్నారు. నేను చెప్పాను కదా అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టు మీరు బయలుదేరకుండా ఉంటే మీరు క్షేమంగా ఉంటుండే. కాబట్టి అయినా మీరు ఏం చేయండి, ధైర్యం తెచ్చుకోండి, మీరు ఎవ్వరు కూడా భయపడొద్దు అనేసి, ఇప్పుడైనా మీరు ధైర్యంగా ఉండండి అనేసి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే నేను ఎవరిని సేవిస్తున్నాడో ఆ దేవుడు రాత్రి నాకు దేవుని యొక్క దూత స్వప్నంలో నాకు నా ఎదుట నిలబడి ఏం చెప్పిందంటే అపోస్తలుడైన పౌలుకి, ఆ దూత, నువ్వు భయపడొద్దు, నువ్వు కైసరి ఎదుట నువ్వు నిలబడవలసి ఉంది. కాబట్టి నీకు ఎటువంటి నీ ఓడలో ఉన్నటువంటి వారిని అందరినీ నేను నీకు అనుగ్రహిస్తున్నాను అనేసి దేవుడు ఎవరికి ప్రామిస్ చేశాడో? అపోస్తలుడైన పౌలుకి ప్రామిస్ చేశాడు. అయితే ఈ వాగ్దానాన్ని పట్టుకొని పౌలు ఏం చెప్తున్నాడు? మీరందరూ కూడా ధైర్యం ఉండండి, అయ్యలారా మీరు ధైర్యం ఉండండి. దూత చెప్పినటువంటి మాట నేను దేవుని మాటగా తీసుకొని నేను నమ్ముతున్నాను, కాబట్టి మీరు కూడా నమ్మండి, భయపడొద్దు అనేసి వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఓదార్స్తున్నాడు. మనము కొట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గాలికి ఎదురు వెళ్ళలేదు కదా షిప్. అయితే గాలి ఎట్టుకొని తట్టి వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ విండ్ బ్లో చేస్తున్న దిక్కు వెళ్ళిపోతున్నారు, కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ప్రాణాలకి ఏమీ వాళ్ళ గ్యారంటీ లేదు. అయితే కొట్టుకొని వెళ్ళిపోయి పౌలు అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి మీరు కూడా నమ్మండి, ఆ దేవుణ్ణి నమ్మండి అని, ఆ దేవుని మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నాడు. ఏదో ఒక ద్వీపంలో కొట్టుకొని పోయి మనం ఏదో ఒక ద్వీపంలో పడతాము, మీరు ధైర్యం ఉండండి అనేసి పౌలు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ధైర్యం చెప్తున్నాడు. ధైర్యం చెప్పి ఆయన ఏం చేశాడంటే, అందరూ ఆహారం తీసుకోండి. ఇప్పటికే 14 days అంట. షిప్ లో ఎంతమంది ఉన్నారు? 276 members ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు షిప్ లో? 226 members ఉన్నారు. ఈ 226 members 14 days నుంచి ఏం తినకుండా, తినే ఆహారం కూడా పడేసిండ్రు, థింగ్స్ అన్ని పడేసిండ్రు. ప్రాణాలతో పైనంతా ఫుల్ మేఘాలన్నమాట. ఎంతో వర్షంగా ఉంది, పరిస్థితి అంతా ఆందోళనకరంగా ఉంది. 14 days తినకుండా ఉంటామా? ఒక్క పూట తినకుంటే మనం ఒకరిని తెలిసిపోతుంది కదా, ఎంత వీక్ అవుతాం. సో అంత శ్రమ అనమాట. 14 days అయితే మీరు ఆహారం తీసుకోండి అని చెప్పి ఆయన రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన తింటాడనమాట. తినేసి మీరు కూడా తినండి అని చెప్పినప్పుడు అందరు ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తారు? అప్పుడు ఆహారం వాళ్ళు పుచ్చుకుంటారు. పుచ్చుకున్న తర్వాత ఆహారం తిన్న తర్వాత ఇప్పుడు ఓడ కండిషన్ మాత్రం మారలేదు. వీళ్ళు ధైర్యపడ్డారు, తిన్నారు, కానీ ఓడ మాత్రం చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఆ ఓడ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 2 సముద్రాలు కలిసి అటువంటి ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయింది అనమాట. ఇరుక్కుపోయి ఏం జరిగిందంటే ఈ ఫిగర్లో చూపిస్తాను చూడండి. అలెగ్జాండ్రియా వెళ్ళిపోయిన తర్వాత షిప్ ఎట్లా పడిపోయింది చూస్తాను. ఏమైందంటే ఓడ అక్కడ ఆ ప్లేస్ లో ఓడ పెద్ద దెబ్బ తగిలిటానికి అమరము ఆ దెబ్బకు బద్దలైపోయిందంట. బద్దలైపోయి ఓడ అంతా బ్రేక్ అయిపోయింది. పౌలు ఏం చెప్పిండు వాళ్ళకి? ఓడకి ప్రమాదం తప్ప మనకి ఎవ్వరికి ఏం కాదు, అందరు సురక్షితంగా ఉంటామని చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆ సోల్జర్స్ ఏమనుకుంటున్నారంటే, అరే ఓడ బ్రేక్ అయిపోయింది, దొంగలు ఉన్నారు, అందరూ టీమ్సే కదా చాలా మంది, ఆయన ఎంపడున్నారు జైలర్స్ అందరు, ఖైదీలు అందరూ కూడా ఎవరు తప్పులు చేసి పట్టబడిన వాళ్ళు, వాళ్ళందరూ పారిపోతారేమో అనేసి యూలి అంటాడు. యూలి అనుకుంటాడు వాళ్ళని చంపేద్దాం, యూలి కాదు సోల్జర్స్ అనుకుంటారు వాళ్ళని చంపేద్దామని. కానీ యూలికి ఎవరంటే దయగా ఉంది? పౌలు
కాబట్టి ఆయన ప్రాణాన్ని కాపాడాలనేసి వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీరు ఈదగలిగిన వాళ్ళు ఈదండి. తర్వాత ఓడ చెక్కల మీద కూడా బ్రేక్ అయినా ఓడ చెక్కల మీద వాళ్ళు ఈదుకుంటూ ఒడ్డుకి వెళ్ళిపోండి. ఓడ చెక్కల మీద పలకల మీద ఎవరు ఏ విధంగా మీరు వెళ్ళగలిగితే ఆ విధంగా వెళ్ళిపోయి మీరు సేఫ్గా ఒడ్డున వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు చాలా మంది ఆ విధంగా వెళ్ళిపోయి సేఫ్గా వచ్చారు. ఇప్పుడు దేవుడు పౌలుకు చేసిన వాగ్దానం నెరవేర్చిందా లేదా? నెరవేర్చిందా లేదా? మన దేవుడు వాగ్దానం ఇచ్చి ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు కదా. మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక ద్వీపంలోకి వెళ్ళి పడ్డారు కదా. ఆ ద్వీపం ఏంటి అంటే మెలితే. ఆ ద్వీపం పేరేంటి? మెలితే. మెలితే అనేటువంటి ద్వీపంలో అనేటువంటి ద్వీపవాసులు చూసారా? అక్కడికి వెళ్ళిండ్రు. వాళ్ళు ఎవరంట? అవిశ్వాసులు, వాళ్ళ దేవుని ఎరగనటువంటి ప్రజలు. అయినా కూడా ఈ యొక్క ఓడ వల్ల ప్రమాదం జరిగి వాళ్ళందరూ ఎంతో ప్రాణాలు దక్కించుకొని వచ్చింది కదా. వాళ్ళ మీద ఎంతో దయ చూపెట్టి వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళకి ఎంతో ఉపచారం చేశారంట. ఉపచారం చేయడం అంటే వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇచ్చిండ్రు, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇచ్చి ఉంటారు, వేడి వేడి నీళ్ళు స్నానానికి ఇచ్చి ఉంటారు కదా. ఎంతో ప్రేమగా వాళ్ళని వాళ్ళు చూస్తున్నారు. వచ్చినట్టే చలి పెడుతుంది కదా వర్షానికి. వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు? ఆ ఒక మధ్యలో మంట వేసి వాళ్ళకి ఏం పెడుతుండ్రు? అది హీట్ రానికి ఆ పౌల్కి ఏం చేస్తున్నారు? అక్కడ మంట వేసేది కనబడుతుంది, అక్కడ ఫిగర్ లో ఉంది కదా. సో వెచ్చగా ఉండడానికి ఏర్పాటు చేసిండ్రు. ఆ టైంలో పౌలు ఒకటి చేస్తాడు, పుల్లలు ఏరుతాడనమాట. పుల్లలు ఏరి ఆ మంటలో వేస్తాడు. పుల్లలు ఏరి మంటలు ఎందుకు వేస్తున్నాడు? అసలు వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, ఆయన ఎందుకు పుల్లలు ఏరాల్సి వచ్చింది? కాబట్టి ఇక్కడ మనం ఒకటి నేర్చుకునేది ఉంది. ఏమంటే ఆయన ఎంతో తగ్గించుకున్నాడు కదా. ఎంత హంబుల్ అంటే అంత హంబుల్ గా ఆయన కగళ్ళు పుల్లలు తీసి ఆ మంటలో వేశాడు. మనం కూడా నేర్చుకోవాలి హంబుల్. నేను ఇదే ఉన్నా, నేను దీనికంటే నేను తగ్గను అలాంటిది ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఎంత తగ్గించుకుంటే, ఎంత మనం దీన మనసు కలిగి ఉంటే అంత దేవుడు హెచ్చిస్తాడు కదా నాన్న. అయితే అక్కడ మనము అపోస్తలుడైన పౌలు జీవితంలో అది నేర్చుకోవచ్చు. అయితే ఇంకొకటి, అందులో పుల్లలు ఏరినప్పుడు ఒక స్నేక్ వస్తుందంట. ఆ స్నేక్ వచ్చి ఆయన చేయి పట్టేసుకుంటుందంట. పట్టింది అంటే దాన్ని పాయిజన్ ఇష్టపెట్టాడంటే కదా చేతిలో. అయితే అయినా కూడా పౌలుకి ఏ హాని జరగలేదంట. ఏంటంటే సాతాను దేవుని యొక్క ప్లాన్ రోమాకి వెళ్ళాలా, అక్కడ సాక్షి బిడ్డగా ఉండాలి అపోస్తలు పాల్. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే అపోస్తలు పాల్ ని రోమాకి వెళ్లకుండా ఆపనికి చాలా ప్రయత్నాలు చేశాడు. గడిచిన మనం లెసన్స్ అన్నిట్లో చూసుకుంటూ వచ్చాం కదా. చాలా ఆటంకాలు కలిగేశారు, కొట్టారు, కుట్ర వన్నారు కదా, జైల్లో వేశారు, తర్వాత చాలా రాళ్లతో కొట్టారు, చాలా చేశారు కదా. అయినా కూడా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మెలితే ద్వీపంలో ఆ పాము కరిచినా కూడా ఎటువంటి హాని జరగకుండా దేవుడు ఎవరిని కాపాడిండు? పౌలుని కాపాడిండు. కాపాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అలెగ్జాండర్ ఓడలోనే, ఇందాక మీకు షిప్ చూపెట్టాను కదా, షిప్ చూసారా? ఈ యొక్క షిప్ లోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అలెగ్జాండర్ ఓడ ఎక్కేసి సురత్ సైకి అన్నటువంటి ప్లేస్కి వస్తారు. తర్వాత రేగియు అన్నటువంటి ప్లేస్కి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇటలీకి చేరుకుంటారు. ఇటలీకి చేరుకున్న తర్వాత వాళ్ళు రోమా అనేటువంటి పట్టణానికి వస్తారు. అక్కడ కూడా రోమాలో వచ్చినప్పుడు పాల్కి అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారంట. ఫ్రెండ్స్ ఫిగర్స్ నా దగ్గర ప్రాపర్ గా లేవు ఉన్న ఫిగర్స్ లో, అయితే మీరు వినండి. అయితే అక్కడ కూడా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏం చేశానని చెప్పాను మీకు. పాల్ దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. ఎవరితో కలిసి?
ఫ్రెండ్స్తో కలిసి. ఇక్కడ కూడా రోమాలో కూడా ఆయనకి చాలా మంది ప్రియమైన సహోదరులు ఉన్నారు, ఆయనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ కూడా ఆయన ఏం చేస్తాడంటే అందరితో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. రోమాకు తీసుకొచ్చి దేవుడు అయిన వాగ్దానము నెరవేర్చుకున్నాడు కదా. అయితే రోమాకు వచ్చినప్పుడు పౌలు తను ఏం చేస్తున్నాడంటే యూలి అనేటువంటి అధిపతి ఏం చేస్తున్నాడంటే యాక్చువల్లీ అక్కడ దిగగానే ఏం చేయాలా, ఈయనను కూడా తీసుకెళ్లి చీకటి కారాగారంలో పెట్టాలి. ఎవరిని? అపోస్తలుడు పౌలుని. కానీ ఖైదీలందరినీ ఒక దగ్గర పంపించి అపోస్తలుడు పౌలు అట్లా యూలి చాలా దయగా ఉండి ప్రత్యేకమైన ఒక గదిలో పెడతాడు. ఎవరిని? అపోస్తలుడు పౌలు. చూద్దామా ఆయనని. అనమాట అపోస్తలుడైన పౌలుని ఒక రెంటెడ్ హౌస్ అనమాట. ఆ రెంటెడ్ హౌస్ లో అపోస్తలుడు పౌలు తర్వాత ఆయన వెంబడి ఎవరున్నారా? ఒక సైనికులు ఉన్నారు ఆయన వెంబడి. సో సైనికులతో పాటు ఎక్కడున్నాడు ఆయన? అపోస్తలుడు పౌలు అద్దె ఇంట్లో ఉన్నాడు. అద్దె ఇంట్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా అద్దె ఇంట్లో ఉన్నాడు. ఆయన కాపురం చేస్తూ చాలా మందిని ఆయన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడట. వాళ్ళకి ఏం చెప్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త చెప్తున్నాడట. అక్కడికి వచ్చి ఆ రూమ్ లో ఆయనకి ఇచ్చినటువంటి రూమ్ లో ఉండి ఏడుస్తున్నాడా ఆయన పరిస్థితిని బట్టి? చాలా బాధాకరమైన పరిస్థితులు కూడా తీసుకొస్తున్న ప్రభు అని ఏడుస్తున్నాడా? ఏడవట్లేదు ఆయన. చాలా ఆయన అక్కడికి వచ్చి కూడా శ్రమలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడికి వచ్చి ఆయన దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్నప్పుడు అది జైల్లో ఉన్నట్టే కదా. అయితే అక్కడ నుండి కూడా అపోస్తలుడైన పౌలు కొన్ని పత్రికలు జైల్లో ఉండి పత్రికలు రాశాడంట. అర్థమవుతుందన్నా? జైల్లో ఉండి రాసిన పత్రికలు ఏది? 4 బుక్స్ రాశాడంట. జైల్లో ఉండి రాసిన పత్రికలు ఏది? 4. చెప్పండి. ఎఫెసియన్స్, ఫిలిపియన్స్, తర్వాత ఇంకోటి ఫిలెమోన్. సో 4 బుక్స్ ఎక్కడ? ఆయన జైల్లో ఉండి రాసినటువంటి బుక్స్. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆ సంగతులన్నీ వాళ్ళకి బోధిస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తను యేసుక్రీస్తు గురించి ఎట్లా సువార్త కంటిన్యూస్ గా శ్రమలో కష్టంలో అన్నిట్లో కూడా యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. ఇంకోటి అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు ఇంకో మాట రాశాడు. ఏమని రాశాడంటే ఫిలిప్పీ 4:4 ఉంటుంది ఆ మాట. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎప్పుడు రిజాయిస్ అవుతున్నాడు ఆయన? ఆయన జైల్లో పెట్టి ఆయన కష్టాలు పెట్టి ఆయన ఎంతో బాధలు ఇబ్బందులు కూడా వస్తున్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తుండో, మీరు ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండండి. మనం అటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం హ్యాపీగా ఉంటామా? మనం అసలు హ్యాపీగానే ఉండం. ఎప్పుడు కొంచెం బాధ ఏంటంటే కన్నీళ్లు కాలుస్తాం. అపోస్తలుడైన పౌలు వెళ్ళిన శ్రమలకు ఆయన కన్నీళ్లు పరలోకంలో దేవుడే ఆయన ప్రతి బాష్ప బిందువు ఆయన పిలుస్తానని వాగ్దానం చేసిండు. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన పక్షంగా వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. అపోస్తలుడైన పౌలు శ్రమలు అందరూ కలిసి చదువుకుందాం. ఆయన ఏ శ్రమలు గుండా వచ్చినాడో 2 కొరింథియన్స్ తీయండి అందరూ. 2 కొరింథియన్స్ 2వ కొరింథీ. నన్ను అందరూ బైబిల్ తీయండి సార్, చదువుదాం. 2 కొరింథియన్స్ 11వ అధ్యాయము. నాన్న 23rd నుంచి చదువుతున్నామా? 24th నుంచి 24th verse నుంచి చదువుకుందాం. ఎస్ 23rd నుంచి చదువుతారు. క్రీస్తు పరిచారకుల చదవాలి అందరూ. వెర్రి వారి వలె మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను. మరి విశేషముగా నన్ను అందరూ చదవండి. మరి విశేషముగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు
ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు? ఎన్ని టైమ్స్? ఒకటి తప్ప 40 దెబ్బలు ఎన్నిసార్లు? 5 టైమ్స్. ఒకటి తప్ప 40 దెబ్బలు 5 టైమ్స్. గుర్తుపెట్టుకో ఎంత భయంకరంగా శ్రమ పడ్డాడు అపోస్తలుడు పౌలు. మనం చాలా తేలిగ్గా చదివేస్తున్నాం లెసన్స్ అన్ని, చాలా తేలిగ్గా. బయట ఏదో స్టోరీ బుక్ లా ఉన్నట్టు ఆంటీ ఏదో చెప్తుంటే విన్నాం. ఇదంతా రియల్ లైఫ్. అపోస్తలుడు పౌలు యేసు ప్రభు కొరకు హింస పొందినాడు. ఆయన రక్షణ పొందక ముందు హింసించినాడు కదా. రక్షణ పొందక ముందు అపోస్తలుడు పౌలు ఏం చేసినాడు? ఆయన దమస్కు దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? క్రైస్తవులు దేవుని బిడ్డలు అంటే వాళ్ళని చంపనికే బయలుదేరాడు, హింస పెట్టనికే బయలుదేరాడు. చంపనికి బయలుదేరిన అతన్ని దేవుడు పిలిచి ఆయన దేవుని యొక్క సాధనంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హింస పొందుతున్నాడు. ఆయన హింస పొందుతూ మళ్ళీ ఆయన హింసించడానికి ట్రై చేస్తుండా? నన్ను ఎందుకు కొడుతున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావు అంటున్నాడా? అంటలేడు. ఆయన హింస పొందుతున్నాడు. తర్వాత ఇంకా చదవండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది. ఒక్క దెబ్బ కాదు, ఒక మాట అంటే 10 మాటలు అంటాం మనం కదా. ఒక్క మాటకి ఎన్ని మాటలు అంటాం? ఎదురుగా అయినా మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే ఇంకా 16 మాటలు అంటాం. ఎవరు గెలవద్దు, ఎదురుగా మన మాటనే గెలాలి కదా. ఇక్కడ ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అపోస్తలుడు పౌలు నోరు తెరిచిండా? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అపోస్తలుడు పౌలు? యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన పొంది అంత ప్రేమించాడు. యేసు ప్రభు కొరకు ఎన్ని దెబ్బలైనా కాదు, నేను యేసయ్య కూడా చచ్చిపోతాను అన్నాడు కూడా. అన్నమాట ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. యేసయ్య కొరకు ప్రాణాలు ఇవ్వడానికి మనం రెడీ ఉన్నామా? బాధలు పడడానికి రెడీ ఉన్నామా? చంప మీద కొడితే యేసయ్య ఏమన్నాడు? ఇంకొక చంప దిద్ది. కానీ ఒక చంప మీద కొడితే ఏం చేస్తాం? చెప్పండి మీరే. ఏం చేయరా చెప్పండి రా, చెప్తాం కదా. అదే మరి శరీరం అంటే. అన్నీ ఉన్నాయి, మన కోపాలు తాపాలు అన్నీ ఉన్నాయి మనకు. యేసయ్య మాత్రము యేసయ్య ప్రేమను ఇలా చూపెడుతున్నాడు, అన్ని సహిస్తున్నాడు. తర్వాత ఇంకేంటి? ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడంట. తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాడు. ఇప్పుడు ఓడ గురించి కదా మనం తెలుసుకున్నాము. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపిండంట. సముద్రంలో గడిపాడు. అనేక పర్యాయాలు ప్రాణాపాయంలోనూ, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్యజనుల వల్లైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్లైన ఆపదల్లోనూ ప్రయాసపడింది. చూడండి, ప్రయాసపడ్డాడు ఆయన. అపోస్తలుడైన పౌలు యొక్క శ్రమలో భయంకరంగా కొట్టబడ్డాడు. కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పుకోవలసిన అనేకములు ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఒకటి రాలేదు. ఏది రాలేదు చెప్పండి? గమనించిందా? బాగా వేడి లేదు అక్కడ, వెదర్ చెమటలు మనలాగా లేవు, ఎండ దెబ్బతోనూ లేదు, ఉందా? వేడి లేదు అక్కడ. అన్ని కష్టాలు, అన్ని భయంకరమైన శ్రమలు అపోస్తలుడైన పౌలు మన కొరకు, అపోస్తలుడైన పౌలు యేసయ్య కొరకు పొందినాడు కదా. అయితే ఆయన యొక్క శ్రమలు దేవుడు మహిమకరంగా మార్చాడు. అందుకనే ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు అంటే, నేను క్లోజ్ చేసేస్తాను 5 minutes లో, మాట్లాడదు, జాగ్రత్తగా వినాలి. మన యొక్క రెఫరెన్స్, మన యొక్క కంటకవాక్యం ఏమేం చెప్తుంది? 2 తిమోతిలో ఏం చెప్తుంది? ఒక్కసారి రండి. 2 తిమోతి 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్తుంది. ఆయన ప్రయాసం అంతా కూడా, నేను మంచి పోరాటం పోరాడిన. ఏమి మంచి పోరాటం? ఎవరితో పోరాడండి నా పోరాటము? ఎట్లా పోరాడిండు? శరీరరీతిగా పోరాడిందా? జాన్ మాట్లాడదు. ఎట్లా పోరాడిండు? దేవుని సహాయం ద్వారానే, ప్రార్థన ద్వారానే, అన్ని శ్రమల ద్వారా, కష్టముల ద్వారా, ఎట్లయినా సరే యేసు ప్రభు యొక్క సువార్త అందరికీ స్ప్రెడ్ అవ్వాలా. ఆయన ఉద్దేశం అది ఒక్కటే. శ్రమ అయినా కష్టమైనా సరే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలన్న ఆశయమే. ఈ పోరాటంలో మనుషులతో కూడా పోరాడాడు. అనేకమైన మనుషులే మృగాల్లాగా ప్రవర్తించిందట. అటువంటి వారితో కూడా పోరాడి, అమ్మ అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒకసారి చూడండి, రక్తమేక నీ లైన్లోనే ఇద్దరు కొట్టాడు అబ్బాయిని. అగస్టిన్ పక్క ఎన్నుకున్నాడా? ఆ పిల్లోడే. అగస్టిన్ వెనకాల, ఇక్కడ అగస్టిన్ వెనకాల వాడు నీ వెనకాల వాడే ఈ అబ్బాయిని కొట్టాడు. చూడండి సాతాను ఎలా డిస్టర్బ్ చేస్తాడు చూస్తున్నారా? కరెక్ట్గా ఏదైనా చెప్తుంటే. ఇప్పుడు ఇక్కడ సోల్జర్ గురించి ఉన్నది.
యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచి రానువ వాడు లక్షణం ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీ నాటి అక్కడ చాలా చూపెట్టారు కదా లిస్ట్, ఒక్కటే గుర్తు చేస్తాను మీకు. మన జీవితం అంతా కూడా పోరాటం. దేంతో పోరాటం? పాపంతో పోరాటం. అర్థమవుతుందా? శత్రువుతో పోరాటం, లోకంతో పోరాటం, శరీరిచ్చలతో పోరాటం. ఇవన్నీ పోరాటాలు మనం విజయం పొందుతున్నామా, లేకపోతే సైతానే మన జీవితాన్ని వెళ్తున్నాడా? ఈ యుద్ధంలో ఎవరు గెలవాలా? మనం గెలవాలా. మనం గెలవాలన్న ఆశతో దేవుడి పాదాలు పట్టుకుంటే యేసయ్య మనల్ని గెలిపిస్తాడు. అర్థమైందా? ఈ శ్రమలన్నింటిలో విజయవంతంగా ఆయన ఏం చేసినాడు? దేవుడు తీసుకెళ్లిన శ్రమలన్నీ కూడా అనుభవించి ఆయన ఏమన్నాడు? నేను మంచి పోరాటం పోరాడినా. ఓసారి ఈ కాఫిన్ బాక్సెస్ మీద రాస్తారు కదా, అంకుల్ ఆంటీ వాళ్ళు ఎవరైనా దేవుడి మైండ్లో పిలబడితే మంచి పోరాటం పోరాడినా. ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడినాడు. ఎప్పుడంటే ఆంబుస్ అంకుల్ ఆంటీ ఉన్నారు కదా, అక్కడే ఆంటీ చనిపోయినప్పుడు ఆ బాక్స్ మీద రాసింది. ఆ రోజు ఆంబుస్ అంకులే మెసేజ్ చెప్తున్నారు, మంచి పోరాటం పోరాడిన. జీవితం అన్నది పోరాటం, ఫైట్. ఎందుకు రానువ వాళ్ళతో పోల్చింది దేవుడు మనకంటే? యాత్ర జీవితం, క్రైస్తవులు దేవుని బిడ్డల జీవితము అనుక్షణం పోరాటమే. నీ తలంపుల్లో నీకు జయం వస్తుందా? పాపం మీద జయం వస్తుందా లేదా? చిన్నపిల్లలు మీరు విగ్రహాల జోలికి పోవద్దు, అపవిత్రమైన క్రియలు చేయకూడదు. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, ప్రతిదీ హెచ్చరింపబడుతుంది మీకు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. విగ్రహాలు పెట్టేది తినకూడదు. వాళ్ళకు మనం ఏం చేయాలా? సువార్త చెప్పాలా. దేవుని బిడ్డలకు ఒక సాక్షి బిడ్డలుగా మనము ఉండాలా. సండే స్కూల్ టీచర్స్ చెప్తున్నారు మెమరీ వర్సెస్ లెసన్స్ చక్కగా కంటెంట్ వాక్యాలు ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమంది విధేయతగా ఉంటున్నారు, ఎంతమంది యేసయ్య అడుగుతున్నట్లుగా యేసయ్య చెప్తున్నాడు, మీరు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందండి. యేసు ప్రభు సువార్త స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వర్డ్ ఇదే చెప్పిండు, రిపెంట్ అండ్ ఏం చెప్పిండు? పశ్చాత్తాపం పొంది మీరు మారు మనసు పొందండి. రిపెంట్ అని చెప్తున్నాడు. పశ్చాత్తాపం వస్తుందా? యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు. మనకు ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మేమంత రక్షణ గురించి చెప్తున్నాము. ఈ దినాల్లో దేవుడు అపోస్తలుడైన పౌలు లాగా మంచి పరిచారకులు కావాలా, సేవకులు కావాలా, వాక్యోపదేశకులు కావాలా, సువార్థికులు కావాలని కోరుతున్నాడు దేవుడు. మనం ఏ స్టాండర్డ్ లో ఉన్నాము? యేసయ్యకు హృదయం ఇవ్వకుండానే ఉన్నామా? ఇంకా మనము ఆయనకి యేసయ్యకు గాయాలు రేపుతా ఉన్నామా? యేసు ప్రభు ఎప్పుడో సిలువలో గాయాలు పొందినాడు మన కొరకు తల మీద ముళ్ళ కిరీటం, చెడ్డ తలంపుల గురించి, మన క్రియల గురించి చేతులకు మేకులు, చెడ్డ నడకల గురించి కాళ్ళకు మేకులు, ఎంతో భయంకరమైన ఆలోచనలు. ఇవన్నిటిని మనం జయించగలుగుతున్నామా? యేసయ్య పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది. ఆయన యొక్క రాజ్యము బంగారంతో ఉన్నటువంటి వీధులు కలిగింది. ఆయన యుగ యుగాలు ఆయనతో ఉండేటువంటి రాజ్యం కొరకు ఈ భూమి మీద మన ప్రాణం ఉన్నప్పుడే, మనం చనిపోయినాక రక్షణ లేదు పిల్లలు, మనం బ్రతికి ఉన్నప్పుడే బ్యాడ్ గుడ్ ఎదురుగా పెడుతున్నాడు యేసయ్య మీకు. అర్థమవుతుందా? చూజ్ యూ దిస్ డే. ఈ దినమే మీరు చూజ్ చేసుకోవాలా, దేవుని సేవించాలా, సాతాన్ని సేవించాలా. సాతాన్ని విడిచిపెట్టి యేసయ్యను హత్తుకుంటే మీ యొక్క జీవితం ఆశీర్వదించబడుతుంది. నిత్యత్వంలో చనిపోయినా మన చింతలే. ఎక్కడ ఉంటాం మనం? మన యేసయ్యతో ఉంటాం. అప్పుడు మనం కూడా చెప్పగలుగుతాం ఏమని? నేను మంచి పోరాటం పోరాడినా, నా కొరకు కడపుట్టించిన, నా విశ్వాసం కాపాడుకున్నా, దేవుడి భూమి మీద నాకు ఇచ్చిన సేవ పరిచర్య నమ్మకంగా నేను చేసిన, అది మనం చెప్పగలుగుతాం. ఇక మీ దగ్గర నాకు ఏమి ఇచ్చబడిందంట? నీ నీతి కిరీటం ఉంది. నీతి కిరీటం నాకున్న నీతి కిరీటం కొరకు ఎన్ని శ్రమలైనా పొందింది అపోస్తలుడైన పౌలు. అర్థమైందా పిల్లలు? మీకు కూడా దేవుడు ఒక నీతి కిరీటం సిద్ధపరుస్తున్నాడు. దాని కొరకే ఈ లోకంలో యేసయ్యకు మీ హృదయం ఇచ్చి శ్రమలు పొందడానికి, కష్టం పొందడానికి, హింస పొందడానికి. ఇప్పుడు లోకంలో హింస ఉంది దేవుని బిడ్డలకి. అర్థమవుతుందా? హ్యాపీగా ఉండే లోకంలో మనం సువార్తకి వెళ్తే భయంగా ఉంది కదా, ఎవరు ఎక్కడ కొడతారు, ఏం చేస్తారో తెలియదు. ప్రతిసారి సంతోషంగా సువార్తకు వెళ్తాము. ఒక ఆంధ్రుడు కంటిన్యూ ఫైట్, ప్రేయర్ దేవా కాపాడుకోండి. ఒకసారి సువార్తకు వెళ్ళారు. ఆ బీజేపీ వాళ్ళు అంతా కర్రలు పట్టుకొని వచ్చారు. ఇక్కడో సెంటర్లో, నాకు అసలు తెలియదు ఏరియా ప్లేస్. మేము అలా నిలబడిపోయాం అంతే. ఒక సిస్టర్కి కర్ర తగులుతుండే, ఇలా తిప్పుతున్నాడు కర్రలు. మేము ఏమైనా ఒక్క మాట మాట్లాడితే కర్రలతో కొట్టేస్తుండేనేమో. ఆ రోజు దేవుడు మమ్మల్ని అందరినీ కాపాడండి. అందరం వచ్చేసారు. అంత బ్యాడ్ డేస్లో ఉన్నాం.
అపోజిల్ పాల్ కూడా, నేను అది ఎత్తొద్దు వాళ్ళ పేర్లు, అటువంటి గ్రూప్స్ మిలిటెంట్ గ్రూప్స్ లాగా ఎదుగుతున్నారు క్రైస్తవులను హింస పెట్టడానికి. అపోజిల్ పాల్ కూడా క్రైస్తవులను హింస పెట్టినైనా మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే, అటువంటి వ్యక్తినే మార్చిన దేవుడు మిమ్మల్ని మార్చడా? యేసయ్య నన్ను మార్చు, నన్ను ఒక అపోజిల్ పాల్ లాగా చెయ్యి, నేను ఈ దినాల్లో సజీవమైన సాక్షిగా నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు నేను సువార్త ప్రకటిస్తాను, నీ కొరకు హింస పొందుతాను, ఎవరు తిట్టినా కొట్టినా నీ కొరకు నిలబడతాను యేసయ్య. నా యేసయ్య, నా కొరకు సిలువలో నువ్వు అంత శ్రమ పొందినావు, మౌనంగా ఉన్నావు, ఒక్క మాట కూడా పలకలే, నీ వల్ల నేను ఉండడానికి నాకు సహాయం చేయి. రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఈ దినం తీర్మానం చేసుకోవాలి. శ్రమలు పొందిన తర్వాత మహిమ నీ కొరకు వెయిట్ చేస్తుంది. నువ్వు సహిస్తే ఏముంది నీకు? సహించిన వారైతే ఆయనతో కూడా ఒక దినం పరలోకంలో ఏళ్తారంట. సహిస్తే ఏళ్తారు. మన మాటకి 10 మాటలు అంటే ఆత్మీయంగా నష్టపోతావు, ఎదుగవు నువ్వు ఆత్మీయంగా. సాతాను అదే ఆ మోసంలోనే మిమ్మల్ని పెడుతున్నాడు. ఈ శరీర రీతికి వచ్చే కోపాలు, ఆవేశము, ఆయాసం ఇవన్నీ పక్కన పెట్టేసి సహించడం నేర్చుకుంటే అపోస్తలుడు పౌలు లాగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మోకరించండి, మోకరించండి, మోకరించండి అన్న. కళ్ళు మూసుకోండి, అట్లనే క్లోజ్ యువర్ ఐస్. ఎక్కువ టైం తీసుకోవద్దు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. నువ్వు ఇప్పటికీ కూడా యేసయ్యకు నీ హృదయం ఇవ్వకుంటే, యేసయ్యకు ఇదే రక్షణ దినం, అనుకూలమైన సమయం. మళ్ళీ ఇటువంటి దినం, ఇటువంటి అవకాశం నీకు రాదేమో నీ జీవితంలో. యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు, మరి ఒక అవకాశం ఇచ్చినాడు. చిన్న బిడ్డ, నీ హృదయం ఇవ్వడానికి వెనకకి వెళ్ళకు, ఒక్క అడుగు ముందుకే. దేవుడు నీకు 10 అడుగులు ముందేసి నేను దీవిస్తాడు. నీ జీవితము భద్రపరుస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా అపోస్తలుడైన పౌలు అనేకులకు ఆశీర్వాదకరంగా 14 పత్రికలు రాశాడు అపోస్తలుడైన పౌలు. అనేకమైనటువంటి ఈ దినానికి కూడా ఆయన ఒక మాదిరికరమైన సాధనంగా ఉన్నాడు. దేవ అపోస్తలుడైన పౌలు వలె నేను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లు దేవ నా హృదయాన్ని మార్చండి. హింసకుడైన దూషకుడైన అపోస్తలుడైన పౌలు మార్చిన తండ్రి, నా హృదయాన్ని కూడా మార్చండి. గొప్ప వెలుగు నా హృదయంలోకి తీసుకొని రండి దేవా, కనికరించండి. మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఈ లోకంలో ఉండాలి. శ్రమల్లో, బాధల్లో, కష్టంలో రక్షింపబడ్డ బిడ్డలకు కూడా ఒక పిలుపు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని పిలుస్తున్నట్లయితే దేవుని సేవించడానికి చిన్న బిడ్డ తీర్మానం చేసుకో. దీనికంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏది లేదు. ఏ గొప్ప ఉద్యోగం దేవుని సేవ కంటే గొప్పది కాదు. దేవుని పని కొరకు, పరిచర్య కొరకు నీవు సమర్పించుకోవాలని ఆశ కలిగి ఉంటే, రక్షింపబడినటువంటి బిడ్డ దేవుడు నేను పిలుస్తున్నాడు. ఈ దినం ఆయనకి నీ హృదయం ఇచ్చే. ఈ దినం నువ్వు సేవకు సమర్పించుకుంటే ఆయన పరిచర్య చేస్తాను. ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. సేవా పరిచర్య అంటే 1 కాదు, 2 కాదు. ఓన్లీ సింగింగ్ మినిస్ట్రీ కాదు, సండే స్కూల్ మినిస్ట్రీ కాదు, సువార్త పరిచర్య కాదు. సజీవమైన సాక్షిగా దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలా? రోషం కలిగి దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలి. అత సాక్షిగా ఆయన స్టెఫెను రాళ్ళు కొట్టబడి చంపబడ్డాడు. అదిగో పరలోకంలో సింహాసనం చూస్తున్నా, దేవుని చూస్తున్నా అని చెప్తే దూషిస్తున్నావా? దేవ దూషకుడుగా ఉన్నారు. ఆయన నీ రాళ్ళతో కొట్టి చంపినాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలియదు. వీళ్ళని క్షమించమన్నాడు. అటువంటి బిడ్డలు దేవునికి కావాలా? మరణం వరకైనా ప్రభు కొరకు శ్రమలు పొందే బిడ్డలు, ఆయన కొరకు హతసాక్షి అయినా ప్రాణాలు తెగించి నేను యేసయ్య బిడ్డను, యేసయ్య కొరకే బతుకుతాను అని తీర్మానం చేసుకుంటే నువ్వు లేచి నిలబడు. నిజంగా దేవుని ఒప్పిస్తే లేచి నిలబడు బిడ్డ, ధైర్యంగా నిలబడు. నీ కొరకు మేము అందరం ప్రేయర్ చేస్తాం. దేవుడు అన్న దినాల్లో నేను బహుగా వాడుకుంటాడు. ఆయన మహిమార్థమే వాడుకుంటాడు. దేవుని పరిచర్య కొరకే దేవుడు నిన్ను పిలుస్తున్నట్లయితే, నీ హృదయంలో ఆశ ఉన్నట్లయితే నువ్వు లేచి నిలబడు. నీకు డెసిషన్ కార్డు ఇస్తారు ఆంటీ వాళ్ళు, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డలు, నేను అనుకుంటున్నాను మీరు చాలా మెచ్యూర్డ్, చాలా బాగా అర్థం చేసుకుంటారు విషయాలన్నీ.
ఈ యొక్క పరిచర్య యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు. దేవుని యొక్క ప్రేమ మీ దగ్గరకు వస్తుంది. ఆయన ధృవీకరించకండి. ఒకవేళ ఆయన నిజంగా మీ హృదయాన్ని ఒప్పిస్తే లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ రక్షణ కొరకు తీర్మానం అయితే కూడా మీరు నిలబడండి. కార్డ్స్ మీకు ఇస్తారు, అక్కడ టిక్ చేయండి. దేవుని పని కొరకైతే దేవుని పని కొరకు, లేకుంటే రక్షణ కొరకైతే రక్షణ కొరకు. చివరి దినము యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. నలిగిన హృదయులు కలరెందరో ఈ ధరణియందు, ఈ ధరణియందు. కరిగెడెయో పుగరుండెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి. నా జీవితం యేసయ్యకే అని తీర్మానం చేసుకున్నారా పిల్లలు? నాన్న ఎవరైనా తీర్మానం చేసుకున్నట్లయితే ఇవాళ గ్రూప్స్ ఉండవు. మీరందరూ ఒక పక్కకు వచ్చేసేయండి. రక్షణ పొందిన బిడ్డలు, లేకపోతే తర్వాత నేను దేవుని సేవ కొరకు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆశగా ఉంది అన్న వాళ్ళు కూడా పక్కకు వచ్చేస్తే ఆంటీగా నంది గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మనకి ఎగ్జామ్ ఉంటుంది ఇప్పుడు. క్లోజ్ యువర్ ఐస్. ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని పొందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం నుండి ప్రభా ఆశీనుడవై తండ్రి, ఈ పరలోక సింహాసనం నుండి మాకు అనుగ్రహించిన ఈ దినము అపోస్తలుడైన పౌలు యొక్క శ్రమలు, మహిమ నైనా మీరు జ్ఞాపకం చేసుకొచ్చినారు తండ్రి. మీకు వందనాలు నైనా. ఆయన జీవితాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. ఈ దినానికి మాకు మాదిరిగా ప్రభా నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నీ పరిచర్యలో మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా కొనసాగాలో, ఏ విధంగా శిష్యులను అనేకులను సిద్ధపరచాలో జ్ఞాపకం చేస్తుంటారు. VBS ద్వారా అనేక మంది సైనికులు, అనేక మంది మంచి పోరాటం పోరాడి ఆయన వారి సాక్ష్యాన్ని కాపాడుకొని నీ కొరకు సజీవ సాక్షులుగా జీవించడానికి ఆయన మా బిడ్డలను మమ్మల్ని సిద్ధపరచండి. చేయబడ్డ అల్పమైన బలహీన ఘట్టమైనటువంటి ఆయన నన్ను మీరు అభిషేకించినారు దేవా. ఈ పరిచర్యను నీరు కట్టి ఫలింప చేయండి. బిడ్డలో చేయబడినటువంటి ఈ యొక్క ఆత్మీయమైన పరిచర్య చెట్లు ఎత్తుకొని పోకుండా కృపను చూపించండి. రక్షణ లేని బిడ్డలు తీర్మానించుకుంటూ సహాయపడ్డారు. మీకు వదనాలు. అయితే తండ్రి ఆత్మీయంగా ఆయన రక్షణ పొందిన బిడ్డలు కూడా నీలో స్థిరపడి అపోస్తలుడైన పౌలు వలె నీ సేవ పరిచర్య కొరకు, సువార్త కొరకు ప్రయాసపడేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి, మా బిడ్డలను సిద్ధపరచండి. మా యొక్క దీన పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఎగ్జామ్ రాసే టైం కొరకే బిడ్డలను ఆయత్తపరచమని యేసయ్య ఘనమైన నామములో హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు సమర్పించి విశ్వాసంతో ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న. అట్లనే కూర్చోండి. ఆంటీ వాళ్ళు ఎగ్జామినేషన్కి ఎట్లా కూర్చోబెడతారో చూద్దాం. అట్లే కూర్చోండి. కదులొద్దు ఎవరు.